జై శ్రీరామ్. ఈరోజు వినాయక పండుగ సందర్భంగా ఈరోజు పంచాంగం. ఈరోజు చంద్రుణ్ణి దర్శించుకుంటే నీలాప నిందలు వస్తాయి. కావున చంద్రుని దర్శించకూడదు, వినాయకుని పూజ చేసుకోవాలి. ఈరోజు మనకు వినాయక పండుగ చాలా పవిత్రమైంది. విశ్వావసునామ సంవత్సరము, దక్షిణాయనము, వర్ష ఋతువు, భాద్రపద మాసము, శుక్లపక్షము, చవితి తిథి, చిత్తా నక్షత్రము, సౌమ్యవాసరము అనగా సంస్కృతంలో సౌమ్యవాసరం, తెలుగులో బుధవారము. ఈరోజు రాహుకాలము మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట 30 నిమిషాల వరకు ఉండును. ఈరోజు సూర్యోదయం 6 గంటల 5 నిమిషములు. ఈరోజు సూర్య అస్తమయము 6 గంటల 32 నిమిషముల వరకు. ఈరోజు పగటి వ్యవధి 12 గంటల 27 నిమిషాలు. ఈరోజు రాత్రి వ్యవధి 11 గంటల 30 నిమిషములు. పగటి వ్యవధి ఎక్కువగా ఉన్నది, రాత్రి వ్యవధి తక్కువగా ఉన్నది. ఈరోజు సూర్యోదయ లగ్నము అనగా సూర్యుడు ఉదయించేటప్పుడు సూర్యుడు సింహ లగ్నంలో ఉన్నాడు. కావున ఈరోజు మనము కొన్ని పనులు వినాయకుడిని పూజించి సర్వ విఘ్నాలు తొలగించుకోవడానికి గొప్ప అవకాశం వచ్చినది. పవిత్రంగా ఆడంబరాలు లేకుండా ఆర్తితో వినాయకుడిని పూజిస్తే మన ఆపదలను తొలగిస్తాడు. ఆడంబరాలకు వినాయకుడు ఆపదలను తొలగించడు. ఆర్తితో ప్రార్థించినప్పుడు, మనసారా ఆర్తితో ప్రార్థించినప్పుడు మన ఆపదలను తొలగిస్తాడు. ఆడంబరాలకు వినాయకుడు తొలగించడు. ఆడంబరాలు మన కోసము, సమాజం కోసం చేసుకోవచ్చు, అభ్యంతరం లేదు. కానీ ఆర్తితో పూజించడం ముఖ్యము. మనసారా మనసు అర్పించి ప్రార్థించి దుఃఖంతో ఆర్తితో పరమాత్మని ప్రార్థించితే సర్వ విఘ్నాలు తొలగించేవాడు. లోకములో మొదటి పూజ వినాయకుడిదే. ఏ పూజ చేసినా, ఏ వ్రతము చేసినా, ఏ గృహము కట్టినా, ఏ కార్యం చేసినా ముందు వినాయకుని పూజించిన తర్వాతనే సర్వ పూజలు సర్వ కార్యాలు సమకూరుతాయి. అందుకనే వినాయకుని పూజించాలి. సుముఖస్థ దంతచ్చ కపిలో గజకర్ణ లంబోదరచ్చ వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతుర్గణాదక్ష పాలచంద్రో గజానన వక్రతుండ తూర్పకర్ణ హేరంబస్కర్ద పూర్వయ షోడశతాని నామాని పఠి శృణుయాదపి విద్యారంభే వివాహేశ ప్రవేశే నిర్గమే తదా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. ఇటువంటి శ్లోకాన్ని ప్రార్థించి మనం ఏ కార్యం చేసినా అసాధ్యమైన కార్యం కూడా సుసాధ్యంగా నెరవేర్చేటువంటి వినాయకుడు. ఎందుకంటే గణాలకు అధిపతి, తల్లిదండ్రులను మెప్పించి ఒప్పించి గణాలకు అధిపతి అయినటువంటి మహానుభావుడు. మనం కూడా తల్లిదండ్రులను మెప్పించి ఒప్పించి మన జీవితం ఘనంగా ఘనకార్యాలు చేసుకోవడానికి వినాయకుని పండుగ అతి ముఖ్యమైనటువంటిది. జై శ్రీరామ్.